చేయడంలో వారంతా ఆరితేరారు. దారి దోపిడీలు చేసే స్థాయి నుంచి పొరుగు జిల్లాలో చోరీలు చేసేదాకా ఎదిగిపోయారు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా 8 ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నారు. చిన్న ఆధారం కూడా వదలకపోవడం వారి శైలి. కుప్పలుగా పేరుకుపోతున్న కేసులను ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు చివరకు ఆ ముఠా ఆట కట్టించారు. 4 నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 11 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రం సహా పాణ్యం పరిసర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా జరుగుతోన్న దారి దోపిడీలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ తరచుగా ఇలాంటి ఘటనలే జరిగాయి. వరుసబెట్టి కేసులు నమోదవుతున్నా దొంగల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా చిన్న ఆధారం కూడా దొరకలేదు. నిందితులు సెల్ ఫోన్లు వాడకపోవడం, ఇతరులతో ఎక్కువగా కలవకపోవడంతో పోలీసుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్లు లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది. దొంగతనాలు పెరిగిపోతుండటంతో కొందరు అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టారు. చోరీలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 50 మంది పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 4 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నెమళ్లకుంట గ్రామానికి చెందిన గ్యాంగ్ లీడర్ చెంచు దాసరి అంకన్న, పాణ్యం చెంచు కాలనీకి చెందిన బాపట్ల సత్య హరిశ్చంద్రుడు, బాపట్ల చిన్న హుసేని, గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన చెంచు దాసరి జమ్ములు కలిసి ముఠాగా ఏర్పడినట్లు గుర్తించారు. వీరంతా రాత్రిపూట దారి దోపిడీలు చేసేవారని, తాళం వేసిన ఇళ్లను కొల్లగొట్టేవారని గుర్తించారు. దొంగిలించిన సొమ్మును ముఠా సభ్యులంతా సమానంగా పంచుకునేవారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా 2016 నుంచి నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు సహా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వీరందరిపై 10ల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి. ఇదే గ్యాంగ్లో ఉన్న సుంకన్న, హనుమంతులను గతంలోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళ అనుకన్నా ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్పి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నారు. పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ సమీపాన కొండల్లో ఉన్న ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 10,85,000 రూపాయల విలువైన 11 తులాల బంగారం, 21 తులాల వెండి, 10,000 రూపాయల నగదు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అంకన్నా గాడి మీద 34 కేసులు ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు. మేజర్ కేసెస్లో కానీ ఎడ్లపాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్లో 7 years కన్విక్షన్ పడింది. 2 కేసెస్లో 7 years 7 years. తర్వాత హరిచంద్ర గారు ఉన్నాడు, 16 కేసెస్లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేని ఉన్నారు, 7 కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నారు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసుల్లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసుల్లో NBWs పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసులు ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. రాత్రివేళ ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.